తెలంగాణ వార్తలు చూస్తే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ తెలంగాణలో పెట్టుబడులకు దిగ్గజ కంపెనీల ఆసక్తి. దావోస్లో పలు సంస్థలతో సీఎం రేవంత్ బృందం భేటీలు. 12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంఓయు. 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు. అలాగే క్లీన్ ఎనర్జీలో న్యూక్లియర్ ప్రొడక్ట్స్ 6,000 కోట్ల పెట్టుబడులు అంటూ అక్కడ జరిగిన పరిణామక్రమం అంతా వార్తలుగా ఇచ్చారు. 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీని దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు. అదే ఏపీలో అయితే 10 లక్షలు 20 లక్షల కోట్లు అని చెప్పి ఉండేవాళ్ళేమో. పాపం చంద్రబాబు ఈయన ఈ విషయంలో అనుసరించట్లేదో ఏమో. దాగుడు మూతల దందాకోర్ ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్ అంటూ రేవంత్ పర్యటన మీద కూడా నమస్తే తెలంగాణ వాళ్ళు ఒక కథనాన్ని ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరితే బొగ్గు స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. గాంధీ భవన్లో జగిత్యాల పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సంజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సమావేశానికి ఎలా వచ్చారంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం. బయటకు పంపాలన్న డిమాండ్. మరి వాళ్ళేమో బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని చెప్తూ మళ్ళీ కాంగ్రెస్ మీటింగ్కి ఎట్లా అలౌ చేస్తున్నారో జీవన్ రెడ్డి గారి వాదనలో కొంత అర్థం ఉందని అనుకోవాలి. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్. ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం. రోజంతా 8 చోట్ల దాడులు, 8 చోట్ల దాడులు, అక్రమాస్తులు 100 కోట్లకు పై అంటూ కథనాన్ని ఇచ్చారు. బట్టి తీవ్ర మనస్తాపం. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తండ్లాడింది. అసలు కాంగ్రెస్ నేతలను అణగదొక్కుతున్నారు. భట్టీకి సీనియర్ మంత్రుల సంఘీభావం. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అంటూ ఒక కథనాన్ని నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇది కనుక కరెక్ట్ అయితే ఇది అంటే ఇంత సీరియస్గా ఉంటే మాత్రం అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. సీనియర్ నేతల్లో సీనియర్ మంత్రులు అన్నారు కానీ బట్ ఇది సీరియస్ అయితే కాంగ్రెస్లో తెలంగాణలో కొత్త పరిణామాలకు అవకాశం ఉంటుంది. అయితే ఇంకా దశ వచ్చిందా రాలేదనేది చెప్పలేం. మచ్చలేని భట్టీపై పిచ్చిరాతలు అంటూ ఆంధ్రజ్యోతిపై నేను దళిత సంఘాలు తీవ్రంగా విమర్శిస్తూ కథనాన్ని ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్కి అక్కడ తెలుగుదేశంకి భజంత్రీలు కొట్టే ప్రక్రియలో ఎవరి మీదైనా బురద వేస్తుంటారు, ఎవరినైనా చేస్తుంటారు. దాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే మళ్ళీ పాదయాత్ర. వచ్చే ఏడాది ప్రజల్లోకి, ప్రజల మధ్య ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ స్పష్టీకరణ. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది అంటూ ఆయన జగన్ గారు నిన్నిచ్చిన స్టేట్మెంటు సారాంశం. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరు భయపడద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జగన్. వైఎస్ జగన్ను కలిసిన హత్యకు గురైన సాల్మన్ కుటుంబీకులు, పిన్నెల్లి గ్రామస్తులు. పాపం సాల్మన్ అన్న ఆయన హత్య చేశారు కదా టీడీపీ గూండాలకు సంబంధించిన వారు. ఆ కుటుంబ సభ్యులు వచ్చి జగన్ గారిని గెలిచినప్పుడు వారికి భరోసా ఇచ్చారు. జగన్ గారు పాదయాత్ర చేస్తాను వచ్చే ఏడాది అంటే ఏడాదిన్నర తర్వాత అంటే వీళ్ళు చూడండి దిక్కుమాల మీటింగ్ పెట్టారు ఎల్లో మీడియా. ఏడాదిన్నర తర్వాత ఆయన బయటకు వస్తానని ఏడాదిన్నర తర్వాత ఇప్పటి వరకు వెళ్ళిన యాత్రలు ఇవన్నీ కూడా బయటికి రాక ఇంట్లో ఉన్నట్ల ఏం ఇట్లా రాతలు రాయటం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు.